వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ప్రజల నుంచి వినతులను స్వీకరించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మరియు పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోండి. క్లస్టర్ ఇన్ఛార్జ్ వెంకట సుబ్బయ్య. ఈ కేవైసీకి ఈ నెల 30 వరకే గడువు. తేదీ నుంచి ప్రారంభం కానున్న చౌడేశ్వరిదేవి వార్షిక వేడుకలు. పోస్టర్లను ఆవిష్కరించిన వేణుగోపాల్ రెడ్డి. వార్తలోని వివరాలు. పలమనేరు ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం పలమనేరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డిఆర్ఓ మోహన్ కుమార్లు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు, పిఆర్ఎస్సి చంద్రశేఖర్ రెడ్డి, డివామా పీడి రవికుమార్, డిపిఓ సుధాకర్ రావు, డిఆర్డీఏ పీడి శ్రీదేవి, ఆర్డబ్ల్యూఎస్ఈఈ నరేంద్ర కుమార్, రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇతర డివిజన్ మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. దయచేసి పిటిషన్ ఇచ్చిన వాళ్ళు వెళ్ళిపోండి సార్. పిటిషన్స్ ఇచ్చేసిన వాళ్ళు వెళ్ళిపోండి. మురళి సార్,
क्या DIOS HDFC బ్యాంక్ అందించే సేవలను ప్రజలు ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని బ్యాంక్ క్లస్టర్ ఇన్ఛార్జ్ వెంకట సుబ్బయ్య కోరారు. పుంగనూరు పట్టణంలో ఉన్న HDFC బ్యాంకును ఖాతాదారుల సౌకర్యార్థం మార్పు చేస్తూ బ్రాంచ్ను కింద ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే సోమవారం బ్యాంకును ప్రారంభించగా ముఖ్య అతిథులుగా బ్యాంకు క్లస్టర్ ఇన్ఛార్జితో పాటు సిఐ సుబ్బరాయుడు, డాక్టర్లు శరణ్ కుమార్ రెడ్డి, ప్రభాకర్, కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి బ్రాంచ్ను ప్రారంభించారు. తర్వాత పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మేనేజర్ రెడ్డి ప్రసాద్, రిలేషన్షిప్ మేనేజర్ సిఎండి ఫయాజ్, సిబ్బంది ప్రముఖులు విజయ్ కుమార్, శివప్ప నాయుడు తదితరులు పాల్గొన్నారు. HDFC బ్యాంక్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి బికాస్ ఆఫ్ కస్టమర్స్ సౌకర్యార్థము ప్లస్ లాకర్స్ అవైలబిలిటీ కోసం అని మూవ్ చేస్తున్నాము. సో లాకర్స్ అవైలబిలిటీ ఉంది అండ్ గోల్డ్ లోన్స్ అవైలబిలిటీ కూడా ఉన్నాయి. సో కస్టమర్స్ యూజ్ చేసుకోవాల్సిందిగా కేసీటీవీ ద్వారా తెలియజేస్తాం. ఈరోజు HDFC బ్యాంక్ వాళ్ళు వాళ్ళ ప్రిమిసెస్ని పైనుంచి గ్రౌండ్ ఫ్లోర్కి మార్చిన సందర్భంగా వారికి మా హృదయపూర్వక అభినందనలు. తర్వాత ఈ బ్యాంకు సిబ్బంది కూడా చాలా సహకారము, కస్టమర్లు బాగా సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మరి లాకర్లు, గోల్డ్ లోన్ ఇవంతా రావడం మరింత సంతోషకరమైన విషయం. అలాగే కింద ఉంటుంది కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్లో అందరికీ కొంచెం వయోవృద్ధులకి, సీనియర్ సిటిజన్ కూడా బాగా సౌకర్యంగా ఉంటుంది. ప్లస్ ఇక్కడ కొంచెం విశాలంగా ఉంది, చూడడానికి కూడా అందరికీ మరింత సౌకర్యంగా ఉంటుంది.
కాబట్టి ప్రజలంతా కూడా వీరి సేవలను ఉపయోగించుకొని మరిన్ని సౌకర్యాలు పొంది తద్వారా వారి బ్యాంక్ అభివృద్ధికి మన అభివృద్ధికి కూడా అవకాశం కల్పించినట్టు అవుతుంది. కాబట్టి అందరూ ఈ సౌకర్యాలను ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారికి నా శుభాభినందనలు. మన పొంగనూరు పట్టణంలో గత 12 సంవత్సరాలుగా తమ సేవలను ప్రజల కోసం ఎంతో పకడ్బందీగా శ్రద్ధగా ప్రేమతో అందిస్తున్నారు వాళ్ళు. అందులో భాగంగా ఇంకా ఎక్కువ సేవలని మన పొంగనూరు పట్టణ ప్రజలందరూ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో మిద్ది మీద ఉన్నటువంటి బ్యాంకుని కిందికి మార్చడం జరిగింది. ఇందుకు ముఖ్య కారణం ఏమంటే వయోవృద్ధులకు ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో అందరూ కూడా ఈ యొక్క సేవలు వినియోగించుకోవాలనేసి మన హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారు ఇక్కడికి రావడం చాలా చాలా సంతోషం. అలాగే లాకర్స్ కూడా మంచి లాకర్స్ అతి తక్కువ ప్రైజ్లోనే అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. అలాగే ముఖ్యంగా మీకు ఏ సౌకర్యం కావాలన్నా వాళ్ళు దగ్గరుండి మరి కూర్చోబెట్టుకొని మీకు అన్నీ చేసి పంపిస్తుంటారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క బ్యాంకు ఇచ్చేటువంటి సేవలు వినియోగించుకొని వాళ్ళు అభివృద్ధి చెందుతూ మనము అభివృద్ధి చెందాలనేసి కోరుకుంటూ పొంగనూరు మండలం చెదల గ్రామంలో వెలిసిన శ్రీ 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 సప్తమాతృక సమేత చౌడేశ్వరిదేవి వార్షికోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఎన్వీఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు జనసేన నేత వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం పోస్టర్లను ఆవిష్కరించారు. ఆలయ నిర్మాణం జరిగి 8 ఏళ్లు పూర్తి కావడంతో ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. బుధవారం నుంచి శుక్రవారం వరకు 3 రోజుల పాటు నిత్య పూజలు, హోమాలు, అలంకారాలు, మహామంగళ హారతులు చేపట్టనున్నారు. ఎన్వీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాల్లో ప్రతిరోజు మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భక్తులకు అన్నప్రసాద వినియోగం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో శివకుమార్ రెడ్డి, నరేందర్ రెడ్డి, నారాయణ రెడ్డి, జైపాల్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, వెంకటరెడ్డి, చిట్టి తదితరులు పాల్గొన్నారు. శివానంద చరిత శివంకరే శుభంకరే పూర్ణచంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. పొంగనూరు మండలం చెదల గ్రామంలో వెలిసియుండు శ్రీ సప్తమాతృకా సహిత శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయం నిర్మించబడి నేటికి 8 సంవత్సరాలు పూర్తయింది. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని శ్రీ చౌడేశ్వరి ఆలయ ట్రస్ట్ మెంబర్స్ నిర్ణయించారు. కాబట్టి ఈ సంవత్సరం అనగా 23/4/2025 నుంచి 25/4/2025 వరకు ఈ యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించబడును. ముఖ్యంగా మీకు అందరికీ తెలిసిన విషయమే, గత 8 సంవత్సరాలుగా ఇక్కడ దసరా బ్రహ్మోత్సవాలు ఎంత వైభవోపేతంగా జరుగుతాయో మేము దాన్ని విశదీకరించవలసిన అవసరం లేదు. ఇంచుమించు దాదాపు కొన్ని లక్షల మంది, వేలు కాదు లక్షల మంది ఇక్కడికి వచ్చి అన్నప్రసాదం స్వీకరించడం జరిగింది గత 8 సంవత్సరాలుగా. ఆ అమ్మవారి చల్లని చలవతో మా గ్రామం సుభిక్షంగా ఎల్లప్పుడూ పశుపక్షాదులతో సస్యశ్యామలంగా అమ్మవారి ఆశీస్సులతో ఉండాలని ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా 2025వ సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రజలు ఈ యొక్క విషయాన్ని గమనించి ఈ 23/4/2025 బుధవారం నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభించబడతాయి. 25/4/2025 శుక్రవారం వరకు ఎన్నో యజ్ఞాలు, అమ్మవారిని పంచామృతాభిషేకం, విశేష అలంకరణ, ఆలయ అలంకరణ ఇవన్నీ ఉండును. కాబట్టి ప్రజలందరూ ఇక్కడికి విచ్చేసి ఆ యొక్క యజ్ఞయాగాదులు తిలకించి అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్రతిరోజు మధ్యాహ్నము మరియు సాయంకాలము అన్నప్రసాద వితరణ జరుగును. కావున ప్రజలందరూ ఈ యొక్క విషయం గమనించి ఆలయం వద్దకు విచ్చేసి అమ్మవారిని దర్శించి అన్నప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ వేణుగోపాల్ రెడ్డి, ఎన్వీఆర్ ట్రస్ట్ చైర్మన్. నమస్తే. పొంగనూరు భారతీయ జనతా పార్టీ కార్యకర్త శివయ్య పాఠశాల విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగ్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పొంగనూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు జగదీష్ రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ పౌర సేవా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షల్ని తెలుపుతూ ప్రతి ఒక్కరూ తమకు తోచినంత సహాయం పేదలకు అందివ్వాలని, తద్వారా మార్పు వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఉపాధ్యక్షురాలు మల్లికారాణి, సీనియర్ నాయకులు మణి మొదలియార్, డాక్టర్ జగన్నాథం, టీవీఎస్ ప్రసాద్, చంద్రశేఖర్ రాజు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. పొంగనూరు మండలం ఇటికనెల్లూరు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను ఆదివారం సాయంత్రం గ్రామస్తులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి పొంగనూరు, చౌడేపల్లి, పెద్ద పంచాని, ఇతర మండలాల జేఏసీ మెంబర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ పూల పల్లకిని లాగుతూ వారి ఉత్సాహాన్ని తెలియపరిచారు. చదువుకుంటున్న పిల్లలు అంబేద్కర్ పాటలకు నృత్యాలు చేస్తూ అందరినీ అలరించారు. ఈ ఉత్సాహాన్ని నిర్వహిస్తున్న ఇటికనెల్లూరు అంబేద్కర్ నగర్ వాసులు మరింత రెట్టింపు ఉత్సాహంతో పాల్గొన్నారు. అందరూ ఐక్యంగా ఉండి ఇంకా ఉత్సాహంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నారు. పిల్లలు బాగా చదువుకొని విద్యాబుద్ధులతో ఎదిగేటట్లు ఉండాలని ఆకాంక్షించారు. సుమిత్ర రమణ మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం గురించి వివరించారు. తల్లా శ్రీనివాస్, కంగా నెల్లూరు ఆనంద్, రామయ్య, బీఎస్పీ అభ్యర్థి సురేష్, ప్రేమ్ కుమార్, రెడ్డప్ప, చిరంజీవి, మహానంది, విష్ణు, కిరణ్, బాలాజీ, రవి, కండక్టర్ శ్రీనివాసులు, జ్ఞానేందర్, గిరిధర్, రాజ్ కుమార్, వెంకటేష్, అరవింద్, నాగరాజు, గురువర్ధన్, కిరణ్, తోట శ్రీనివాస్, మహిళలు వాణి, లక్ష్మి, రెడ్డెమ్మ, ఆంజమ్మ, కుమారి తదితరులు పాల్గొన్నారు. जोहार बीआर अंबेडकर, जोहार बीआर अंबेडकर, जोहार बीआर अंबेडकर, जय भीम, जय भीम। చౌడేపల్లి మండల పరిధిలోని కాగతిలో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఇందులో గంగులప్పకు చెందిన గడ్డివాములు దగ్ధమయ్యాయి. చుట్టుపక్కల నివాస గృహాలు ఉండటంతో అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు మరియు సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పివేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ధూమపానం తాగి ఆర్పకుండా గడ్డివాములో పారేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈకేవైసీ చేయించుకోవాలి, లేకుంటే బియ్యం పంపిణీ నిలుపుదల చేస్తారు. ఇది 2 నెలలుగా ఎక్కడ విన్నా వినపడుతున్న మాటలు. అయితే అసలు తాము ఈకేవైసీ చేయించుకోవాలో లేదో, లేకపోతే ఎక్కడ చేయించుకోవాలో తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత నెల 30వ తేదీ వరకు ఉన్న గడువును ఈ నెలాఖరు వరకు పెంచారు. జిల్లాలో 1379 చౌక దుకాణాలు ఉండగా అందులో 5.36 లక్షల కార్డులు, 16.70 లక్షల మంది సభ్యులు ఉన్నారు. వీటిలో ఇంకా 1.12 లక్షల మంది 8 నుంచి 9% మంది వరకు ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంది. ఇలాంటి వారు ఆన్లైన్లో ఈకేవైసీ స్టేటస్ సొంతంగా తెలుసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. గూగుల్ వెబ్ బ్రౌజర్లో
EPDS1 అని నమోదు చేసి ఎంటర్ నొక్కాలి. అప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ అండ్ సివిల్ సప్లైస్ ఏపీ అనే వెబ్సైట్ తెరుచుకుంటుంది. దానిలో డాష్ బోర్డ్ ఐచ్ఛికాన్ని ఎంపిక చేసుకోవాలి. దానిలో బిఎం కార్డ్ విభాగంలో 6 రకాల ఆప్షన్లు న్యూ అనే పేరుతో కనిపిస్తాయి. EPDS అప్లికేషన్ సెర్చ్ లేదా రైస్ కార్డ్ సెర్చ్ అనే ఐచ్ఛికాల్లో ఒక దానిని క్లిక్ చేసి బిఎం కార్డ్ నెంబర్ నమోదు చేస్తే అందులో ఉన్న పేర్లు వస్తాయి. ఆయా పేర్ల ఎదురుగా సక్సెస్ లేదా ఎస్ అని ఉంటే ఈకేవైసీ అయినట్లే. అలా కాకుండా ఇంకా ఏమైనా ఉంటే ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంది. డీలర్ లేదా MDU వాహనం వద్ద ఈపోస్ యంత్రంలో వేలిముద్ర వేసి ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శంకరన్ తెలిపారు. 5 సంవత్సరాల లోపు 80 ఏళ్లు పైబడిన వారికి ఈకేవైసీ అవసరం లేదన్నారు. మిగిలిన వారంతా విధిగా చేసుకోవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల నుంచి వినతులను స్వీకరించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మరియు పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. HDFC బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోండి. క్లస్టర్ ఇన్ఛార్జ్ వెంకట సుబ్బయ్య. ఈకేవైసీకి ఈ నెల 30 వరకే గడువు. తేదీ నుంచి ప్రారంభం కానున్న చౌడేశ్వరిదేవి వార్షిక వేడుకలు. పోస్టర్లను ఆవిష్కరించిన వేణుగోపాల్ రెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.